కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 95వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి అమ్మా. రండి యావేను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిదము. కీర్తనలు పాడుచు ఆయన నామముల ఆయన పేరట సంతోషగానము చేయుదము. యావే మహాసర్వశక్తిమంతుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన సర్వశక్తిమంతుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగలపడదము, మనల్ని సృజించిన యావే సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సాతుల ముందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. 40 ఏండ్లు కాలము ఆ తరము వారి వల్ల నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. పులారా, ఇక్కడ సర్వశక్తిమంతుడు రండి అని పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి రండి అని ఆయన పిలుస్తున్నాడు. తన ప్రజలను ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఎలాగైతే మనల్ని రమ్మని పిలిచాడో, ఇదిగో ఈరోజు బుధవారం మనందరం కూడుకొని ఆరాధన చేద్దాం రండి. అలాగే మనం ఆదివారం రండి, మనం ఆరాధన చేద్దాం రండి. అలాగే శనివారం రండి, మనం ఆరాధన చేద్దాం. ఆయన కూడి ఏకంగా మనందరం కూడి మన సర్వశక్తిమంతుడిని, ఆ మహోన్నతుడైన మహా సర్వశక్తిమంతుడిని ఆరాధన చేద్దాం రండి అని ఇప్పుడు ఎలాగ పిలుస్తున్నాడో ఆ రోజుల్లో కూడా ఆయన అలాగే పిలిచాడు. హల్లెలూయా. రండి యావేను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఆయన గూర్చి, ఆయన బట్టి మనం ఉత్సాహముతో ధ్వని చేయుదుము. అంటే మన స్వరముల్లో ధ్వని, మన చప్పట్లలో ధ్వని, మనం ఆమెను చెప్పడములో ధ్వని. అంటే ఉత్సాహముతో మనము ధ్వని చేయుదుము. ఉత్సాహముగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏదో నీరసంగా ఉండడం, మొహం మార్చుకోవడం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ముఖం ఎత్తి పట్టుకోవడం, వాళ్ళ ముఖం వాళ్ళు మాట్లాడుకుంటే అసూయ పట్టడం, లేకపోతే ఇలాగా ఉత్సాహం లేకుండా దిగాలుగా ఉండడం, ఏదో పోగొట్టుకున్నట్టు ఉండడం. అలాగు కాదు, అలాగే ధ్వని చేయడం కాదు. ఉత్సాహముతో ఆయన్ని కలిగి ఉన్నామనే ఉత్సాహం ఒక సంతోషం అన్నమాట. ఇదిగో మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము అన్నాడు. అంటే సంతోషంతో మనం పాటలు పాడదాం, ఉత్సాహముతో మనం ఆయన్ని కనపరుచుదాం. ఆయన్ని ఉత్సాహ ధ్వనితో ఆయన్ని మహిమపరుద్దాము. రండి రండి అంటే, ఇదిగో నేను ఇప్పుడే పనికి వెళ్ళి వచ్చాను, నేను రాలేను,
ఇప్పుడే కూలికి వెళ్ళి వచ్చాను, నేను రాలేను, లేకపోతే ఇప్పుడే నేను ఆ ఎండ వేడిగా ఉంది, ఉడుగ్గా ఉంది, బాబోయ్ అక్కడ చర్చిలో ఉడుగ్గా ఉంటుంది, మా ఇంటి దగ్గర చల్లగా ఉంటుంది, కాబట్టి నేను రాలేను లేకపోతే మా ఆయనకి నేను తోడుగా ఉండాలి, ఆయన కుక్క పిల్ల లేదా ఆయన పిల్లి పిల్ల, నేను లేకపోతే మ్యావ్ 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 అంటూ ఆ వంటగదిలోకి బెడ్రూమ్లోకి తిరుగుతూ ఉంటాడు, కాబట్టి నేను రాలేను అని అనవచ్చు. అంటే ఆయన నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వేం చేస్తావో చెప్పండి? ఇంటి దగ్గర కాలక్షేపం చేస్తున్నావేమో, నీవు లైవ్లోకి రాకుండా ఒకవేళ నీవు ఉన్నావేమో, లేకపోతే నీవు ఇంటి దగ్గర ఉన్నావేమో ఆలోచన చెయ్యి. హల్లెలూయా. ఆయన ఏమన్నారంటే ఇంటి దగ్గర ఉండి మీరు ఉత్సాహధ్వని చేయండిలే, సంతోషగానములు పాడండిలే అని చెప్పలేదు. కానీ ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన సన్నిధికి రండి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దూరం ఎక్కడో దూరం నుండి రాలేరు. ఏమండి దగ్గరలో ఉన్న నీకేమొచ్చింది? ఏమండి కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి ఉత్సాహధ్వని చేయమని, సంతోషధ్వని చేయమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎప్పుడు ఏం చేయాలి? ఉత్సాహధ్వనితో, అలాగే సంతోషముతో. చూడండి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. సంతోషం, ఆయన సన్నిధికి రావాలంటే సంతోషంగా రావాలి. ఉత్సాహముతో స్తుతిస్తూ గణపరుస్తూ గానములు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు. నాయనా మరలా నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని నీకు ఇచ్చినందుకు, నేను మేమందరము కూడి మరలా ఆరాధించేటువంటి కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయనా అని ఆయన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ రావాలి. ఆయన నామని స్తోత్రం. అంతేగాని బాబోయ్ ఎవరు వస్తారేంటి, ఎవరు చేస్తారేంటి, ఆయన ఆరాధన అంటే నీరసంగా పెడతారు ముఖం. ఆయన బుధవారం ప్రార్థన అంటే హుషారు ఉండదు, ఉత్సాహం ఉండదు. ఇంటి దగ్గర ఉంటే పోత కదా, ఇంటి దగ్గర చక్కగా ఏసీ ఉంది, లేకపోతే మంచి ఫ్యాన్లు ఉన్నాయి, చక్కగా మంచి గాలి వేస్తుంటది, ఇక్కడ ఏమీ లేవు కదా అని నువ్వు అనుకొని ఇంటి దగ్గర ఉండిపోతున్నావేమో. జాగ్రత్త సుమా. హల్లెలూయా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి? మీరు రండి. అందుకనే మనం వచ్చినటువంటి మనము ధన్యులమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చిన మనం ఏమైనా చెప్పండి? ధన్యులమై ఉన్నాము. నేను ఎండగా ఉంది రాలేను, ఉడుగ్గా ఉంది మరి నువ్వు ఆయన కోసం శ్రమ పడలేవా? మరి ఇంకా నరకంలో ఇంకా భయంకరంగా ఉండదు. మరి నరకంలో ఇంకెలా ఉంటుంది చెప్పండి? ఈ ఎండకే ఎలా అంటున్నావు, నరకంలో ఇంకా ఘోరంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన సన్నిధి రమ్మంటే నువ్వు ఆయన స్వరాన్ని పట్టించుకోవట్లా. సరే, తర్వాత చూద్దాం మనం పిల్లారా. చూడండి, స్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి, ఉత్సాహధ్వనితో రండి, సంతోషముతో గానములు చేయొచ్చు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిందంటే కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నువ్వు చేసిన మేలును బట్టి వందనాలు నాయనా. మమ్మల్ని ఈ యొక్క మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ ఎండ తీవ్రతను కాపాడి మమ్మల్ని ఆయన సన్నిధికి మమ్మల్ని ఈ విధంగా మరలా ఈ రోజున మరలా మేమందరం కూడి సహోదరులందరూ కలిసి ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరినొకరు ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటూ మేము నిన్ను ఆరాధించుటకు మేము నీ సన్నిధి చేరడానికి మాకు సాయం చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, కీర్తనలు పాడుచు ఆయన పేరు సంతోష గానము చేయుదుము. కీర్తన పాడుచు ఆయన పేరట అంటే ఆయన నామములు సంతోష గానములో సంతోషంతో గానాలు చేయి, సంతోషంతో పాటలు పాడడం. ఎందుకంటే ఆయన మనకు ఉన్నాడు కనుక ఏ దిగులు, ఏ చింత, ఏ విచారం మనకు లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు, మనకు రక్షకుడుగా ఉన్నాడు, మనకు కేడముగా ఉన్నాడు, మనకు బలముగా ఉన్నాడు, మనకు గాలుగా ఉన్నాడు. కాబట్టి ఏమి మనం దిగులు పడవలసిన పని. ఎందుకంటే ఆయన బిడ్డలము కాబట్టి, ఆయన ప్రజలము కాబట్టి మనం ఏమి విచారపడాల్సిన పనేమి లేదు. ఎందుకంటే ఆయనే మన సమస్తము, ఆయనే మన రాజు. అందుకనే కాబట్టి పిల్లారా
యావే మహాసర్వశక్తిమంతుడు, దేవతలందరికి పైన మహత్యము గల మహారాజు. భూమ్యాఘాతములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. మనం ఇక్కడ అందుకని ఆయనే మన ఆస్తి, మన బలము. ఎందుకంటే ఆయనకు గొప్ప సైన్యం ఉంది. అందువల్లే మనం ఆయన యొక్క పిల్లలమైనా గనుక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, పర్వతములు, భూమి, అగాధములు, సముద్రాలు సమస్తములు సృష్టించిన వాడు ఆయనే. అట్టి సృష్టికర్త యొక్క పిల్లలమైనా గనుక మనం దిగులు పడవలసిన పని లేదు. మనం ఎప్పుడు కూడా సంతోషముతో గానములు చేస్తూ హల్లెలూయా. అందుకని సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా, నేనే హల్లెలూయా. ఆయన పిల్లలమైన మనము, ఆయన వధువైనటువంటి మనము ఆయన ఆరాధించుటకు ఆయన సన్నిధికి వచ్చడం వలన ఆ తండ్రి యొద్దకు వచ్చిన పిల్లలు తండ్రి యొద్దకు వచ్చినట్లుగా, భార్య భర్త యొద్దకు వచ్చినట్లుగా ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఆయన సన్నిధిలో గొప్ప సంతోషముగా ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఇష్టమైనది ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం, ఆయన మహిమపరచడము మనకి ఇష్టం కాబట్టి అందువల్ల మనం ఏం చేస్తామంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సంతోష గానములతో, కృతజ్ఞత స్తుతులతో, ఉత్సాహముతో మనం ఆయన సన్నిధికి వస్తూ ఉంటాం. ఆయన నామనిస్తాం. చాలా మందికి ఆయన సన్నిధికి రావాలంటే వాళ్ళకి ఒక శిక్షగా ఉంటుంది. బుధవారం వాళ్ళకి ఒక శిక్షలా ఉంటుంది, ఆదివారం ఒక శిక్షలా ఉంటుంది, శనివారం ఒక శిక్షలా ఉంటుంది. అంటే అబ్బా ఈ ప్రార్థన ఏంటిరా, ఇంటి దగ్గర ఉండి మా ఆయన బాగా చూసుకుందరు కదా, ఈ ప్రార్థన ఏంటిరా, ఇంటి దగ్గర ఉండి హాయిగా పడుకుందరు కదా, ఈ ప్రార్థన ఏంటిరా, ఇసుక్కుంటుంటారు. ప్రార్థన అంటే చిరాకు పడిపోతుంటారు, తిట్టుకుంటుంటారు. చక్కగా ఇంటి దగ్గర సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చోవచ్చు కదా. మమ్మీ నేను రాలేను మమ్మీ, ఇప్పుడు ఏమైపోతుంది చెప్పండి. నాకు వేడిగా ఉంది మమ్మీ, వేడిగా ఉంది మమ్మీ, నేను రాలేను. ఏసీ వేయించావు కదా, పరలోకం పోతే పోయిందిలే, నేను ఏసీలో ఇంటి దగ్గర ఉంటాను, నాకు ఇక్కడ చల్లగా ఉంది, నేను వచ్చి అక్కడికి ఆరాధన చేయను. ఇప్పుడు ఏసీ మనకు కొన్ని రకాలుగా ఉపయోగమే కాదంటలేదు, కానీ నిన్ను ఆ చల్లదనం కోసం నువ్వేం చేస్తున్నావంటే లేకపోతే పిల్లలు కూడా ఆ చల్లదనానికి అలవాటు పడిపోయి ఆరాధన ఎగ్గొట్టుతున్నారు. ఆరాధన ఎగ్గొట్టేసి ఆరాధన లేకపోయింది, ప్రార్థన లేకపోయింది, నువ్వు వెళ్ళే మమ్మీ, నువ్వు వెళ్ళే డాడీ, నేను ఇక్కడ ఏసీలో పడుకుంటాను, ఏసీలో సెలవు చూసుకుంటూ మేము కూర్చుంటాం, వీడియో గేమ్లు ఆడుకుంటా మేము కూర్చుంటాం, నువ్వు వెళ్ళిపోలే, ఎందుకంటే అక్కడ వేడిగా ఉంటుంది, మేము కూర్చోలేము, మాకు ప్రార్థన అంటే పెద్ద ఇష్టమే లేదు, ఉత్సాహం లేదు, ఆనందం లేదు. ఏసీ అంటేనే మాకు ఉత్సాహంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, అందువల్ల మేము రావులే, మీరు ఇంటి దగ్గరే ఉంటామని. మీరు ఎలా అంటున్నారు? ప్రమాదం సుమా. ఆయన సన్నిధికి రావాలంటే ఏ విధంగా ఉండాలి చెప్పండి? ఎండగా ఉందను, వర్షంగా ఉందను, చలిగా ఉందను, అదో ఇదో ఏదో ఒక సాకులు చెప్పి ఎగ్గొడితే నీకే ప్రమాదం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహముగా రండి, సంతోషముగా రండి. ఏమొస్తారు లేరు, అక్కడ వేడిగా ఉంటుంది, ఇక్కడ చల్లగా ఉంటుంది, మీరు ఇంటి దగ్గర ఉండిపోండి, ఇంటి దగ్గర ఉండి. అన్నయ్యను అన్నావు అనుకో, నీదే పాపం. అర్థమైందా నీకు? అప్పు చేసి మరి వేయించాను వేసి మీరు ప్రార్థన కొట్టాలని, ప్రార్థన మానేయాలని.
దీనికి అలవాటు పడిపోయి ఇంకా ఎక్కడికి రాకుండా అలాగా ఏసీలో ఉండిపోవాలని మీకోసమే అందుకది వేయించాను. అది ఏం చేస్తుంది చెప్పండి, నేను ఆయన సన్నిధి రాకుండా చేస్తుంది. ఎందుకంటే సుఖానికి అలవాటు పడిపోయాం. అవసరమైనప్పుడు ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎండైనా చలైనా ఏదైనా కానీ రావాల్సిందే. ఆయన మనస్తా రండి, సాకులు చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు. అందుకని పిల్లల్ని కోళ్ళపారంలో కోళ్ళని పెంచినట్టు పెంచకూడదు. చూడండి, నాటుకోడికి కోళ్ళపారంలో కోడికి తేడా ఉంటుంది. నాటుకోళ్ళు ఏం చేస్తాయండి, కష్టపడతాయి. కష్టపడి శ్రమపడి ఆహారాన్ని సంపాదించుకుని భుజిస్తాయి. ఎండకి గాలికి వర్షానికి అన్ని చెడిపోయి అన్నిటికి కూడా తట్టుకుంటూ అవి చక్కగా అవి ఇంట్లో ఉండడము, వర్షంలో ఉండడం, ఆ విధంగా అన్ని వాతావరణాలు కూడా అలవాటు పడిపోతాయి. అవి చక్కగా ఉంటాయి అన్నమాట. అవి మనం నాటుకోళ్ళులా ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. పారం కోళ్ళు ఉంటాయి. పిల్లలు పారం కోళ్ళు పెంచినట్టు పెంచుతున్నావేమో. వాడు ఏం కష్టపడాల్సిన పని లేదు. చక్కగా ఏసీ ఉంటుంది, చక్కగా లైటింగ్, చక్కగా ఎప్పటికప్పుడు ఆహారం పెడుతుంటారు. అది బాయిలర్ కోళ్ళకి చక్కగా ఏసీ, ఏమండి ఎండాకాలంలో చక్కని ఏసీ, లేకపోతే చక్కని ఆహారం ఏవో చక్కగా పెడుతూ ఉంటారు. చక్కగా అవి ఏసీని వదిలిపెట్టకుండా చక్కగా ఉంటాయి. కానీ ఒక ధనాన్ని అవి కోతకి వెళ్ళిపోతాయి. ఏమైపోతాయి చెప్పండి, మార్కెట్లోకి వెళ్ళిపోతాయి. అలాగే నీవు కూడా ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, ఏసీ ఇంటి దగ్గర ఉంది కదా అని చెప్పి నువ్వు ఇంటి దగ్గర ఉండిపోయావు అనుకో. ఏం రోజంతా ఉన్నావు కదా, ఇంటప్పుడే ఆయన సన్నిధికి రాలేవా? ఆయన ఆరాధన సమయంలో కూడా నీకు ఏసీ కావాలా, కూలింగ్ కావాలా, ఏమండి? కాబట్టి పిల్లారా, ఒక దినాన ఆరాధన మాని, ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం కలుగుని వాక్యం చెప్తుంది కనుక నువ్వు వాక్యం వినకపోవడం వల్ల విశ్వాసాన్ని కోల్పోయి ఎప్పుడొకప్పుడు నువ్వు ప్రమాదంలో ఆ బాయిలను కోడిలాగా నువ్వు ఎప్పుడొకప్పుడు అపవాదికి బలైపోతావు. అపవాది నేను నాశనం చేస్తాడు. నువ్వు జాగ్రత్త సుమ్మా. అందుకని ఆయన సన్నిధికి రావాలి. రండి, అలాగే మన సైన్యములకు అధిపతికి యావేని మనము ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ఏకంగా కూడి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందుకే ఆయన సన్నిధికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఇల్లు నువ్వు రాలేవు, మీ ఆయన నువ్వు రాలేవు, భర్త లేకపోతే నువ్వు ఆ పని నువ్వు రాలేవు, పరుపు నదులు రాలేవు, కుర్చీ నదులు రాలేవు, చాప నదులు రాలేవు. ఏమండి? అవి ఉండాలి నీకు. ప్రార్థన పోయినా పర్లేదు, ఆరాధన పోయినా పర్లేదు, ఏం పోయినా పర్వాలేదు, పరలోకం పోయినా పర్వాలేదు. ఈ తాత్కాలికమైన సుఖాలను నువ్వు చూసుకున్నావు అంతే, తాత్కాలికమైన ఆనందాలు చూసుకున్నాను. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచించేయి. ఓ రండి అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అలాగే ఆయన బిడ్డవైతే నువ్వు వస్తావు, ఆయన బిడ్డవు కాకపోతే నువ్వు రావు. తండ్రి ఎద్దుకు ఎవరు వస్తారు? సైన్యములకు అధిపతి అయినటువంటి రాజు ఎద్దుకు ఎవరు వస్తారండి? ఆయన పిల్లలు వస్తారు, ఆయన ప్రజలు వస్తారు తప్ప మిగతా వాళ్ళు రారు అని మనం గ్రహించాలి. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనల్ని ఆయన పాలించుచున్నాడు, అంటే పరిపాలించుచున్నాడు. మన పరిపాలకుడు ఎవరు చెప్పండి? మన రాజు ఎవరు చెప్పండి? ఆయనే. మనల్ని ఆయన కట్టడల ప్రకారం నడిపిస్తున్నవాడు. పిల్లారా, అలాగే ఆయన గొర్రెలను మేపుతున్నట్టుగా మనల్ని మేపుతున్నవాడు కూడా. ఆయన గొర్రెలకు ఆహారం ఎలాగో మనకు ఆహారం ఇచ్చి మనల్ని ఏలుచున్నవాడు కూడా, పరిపాలన చేయుచున్నవాడు కూడా. ఏలువాడంటే నడిపించేవాడు. ఎలాగ రాజు తన ప్రజల్ని ఎలాగ నడిపిస్తాడో ఆయనే పరిశుద్ధాత్మగా ఉండి తన మార్గములో ఆయన మనల్ని నడిపిస్తున్నవాడు. ఆయనే మనల్ని పరిపాలిస్తున్నవాడు, మన పరిపాలకుడు. అంతేకాదు మనల్ని మేపో. అందుకనే మనం వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నీకు ఎన్ని మేలు చేసినా, నువ్వు వచ్చి ఆయన చేసిన పనులకి వెళ్ళి వచ్చేసి పడుకోవడమే. ఎన్ని మేలు చేసినా నీకు ఆయన సన్నిధికి వచ్చి ఆయన మహింపరుద్దామని ఉండదు. నీకు ఆహారం ఇచ్చి, వస్త్రములు ఇచ్చి, ఆత్మీయ వాక్యాన్ని ఇచ్చి, రక్షణనిచ్చి నేను పోషిస్తున్నా. నీకు వచ్చి ఆయన సన్నిధిలో
ఆయన ఈ వారం అంతా నీకు చేసిన మేలుని బట్టి, ఆత్మీయ మేలులు కానీ శారీరకంగా కూడా నీకు ఆరోగ్య విషయంలో ఏ విషయంలో చేసిన మేలుని బట్టి కానీ ఆయనకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని నీకు ఉండదు. ఆయన మీద నీకు అంత ప్రేమ లేదు కాబట్టి అందువల్ల నువ్వు ఆయన సన్నిధికి రాలేవు. ఆయన ఆమరిస్తారు. హల్లెలూయా. మనమైతే ఆయన కృపనందున వారం కాబట్టి ఆయన సన్నిధికి మనము ఎండైనా ఉడుకైనా ఏదైనా కూడా లెక్క చేయకుండా హల్లెలూయా హల్లెలూయా. ఆ రోడ్డు మీద ఒకటే ఎండ కాలిపోతున్నాయి, ఉడికి ఒకటే వేడిగాలి వస్తుంది. నేను రాలేను, నా పరలోకం లేకపోయినా పర్లేదు. శ్రమకాలం వస్తే ఏసీలు పని చేయవు, ఏ పని చేయవు, ఏమో మొత్తము రష్యా అంట అణుబాంబుల్ని పైకి తీసుకెళ్ళిపోతుందంట అంతరిక్షంలోకి. రష్యా ఎందుకు తెలుసా? మూడో ప్రపంచ యుద్ధం వస్తే అమెరికా మీద కొన్ని దేశాల మీద అవి వదలవి విడిచిపెట్టడానికి అది పైకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుందట. పిల్లారా, అది కనుక జరిగినా జరుగుతుంది. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా బూడిద కుప్పగా మారి. హల్లెలూయా హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేస్తాయి. అప్పుడు నువ్వు ఏయించినా నువ్వు లేకపోతే లోక సంబంధమైనవి ఏవి కూడా వాళ్ళని కాపాడలేవు, రక్షించలేవు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన వారం కాబట్టి, మనం ఆయన్ని ప్రేమిస్తున్న ప్రజలము కాబట్టి, ఆయనంటే మనకు ఇష్టము కాబట్టి, ఏది కూడా ఈ వేడి తీవ్రత లేకపోతే ఎండ తీవ్రత ఏది కూడా మనల్ని ఆపలేదు. ఆయన సన్నిధికి మనల్ని తీసుకొచ్చింది. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా. నీరసంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, ఎందుకంటే ఆయన సన్నిధికి అనారోగ్యంగా ఉన్న ఆయన సన్నిధికి వస్తే స్వస్థపరుస్తాడు. విశ్వాసంతో వస్తే, నీరసంగా వచ్చి ఉందనుకోండి, ఆయన సన్నిధికి వచ్చావనుకో ఆరోగ్యంతో వెళ్ళిపోతావు. ఆయన ఇక ఆ యొక్క విశ్వాసం ఉండదు కదా నీకు. నీరసం వస్తే కానీ నాకు బాగాలేదు, నీరసం కూడా కొడుకుంటావు ఇంటిదికే. ఇక్కడ బాగాలేకపోతే బాగాలేదే పడుకుంటావు ఇంటి దగ్గర. మరి ఆయన నీకు నమ్మకం ఉందా? ఆయన దగ్గరికి వస్తే ఆయన స్వస్థపరుస్తాడని నమ్మకం ఉందా? లేదు నీకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనల్ని సృజించిన యావే సన్నిధిన మోకరించుదము. చూడండి, సాగిలపడదము. ఆయన సన్నిధికి వచ్చి మనం సాగిలపడి సాగిలపాడి మ్రోక్కేదము. ఏమండి? మోషే కంటే శ్రేష్ఠుడు ఏమైనా చెప్పండి. ఆయన మోషే కంటే, దావీదు కంటే, అబ్రాహాము కంటే, ఏలియా కంటే, అపోస్తలుల కంటే, అందరికంటే కూడా ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సాగులపడి మనము ఆయన్ని మనము నమస్కారం చేసిదము, మోకరించుదము. హల్లెలూయా. అందుకనే బ్రదర్ల కుటుంబాన్ని, ఆనోకు బ్రదర్ల కుటుంబాన్ని ఎప్పుడు అభినందిస్తున్న కారణం ఎందుకంటే కుటుంబంతో సహా వస్తారు. కుటుంబంతో సహా అంత దూరం నుండి ప్రయాసపడి ఆ బండి మీద పిల్లల్ని ఎక్కించుకొని, పిల్లల్ని ఎవరొకరు ఎక్కించుకొని, ఆ భార్య ఆ భర్త పిల్లల్ని తీసుకొని మారకుండా చక్కగా అంత దూరం నుండి వచ్చి మరలా అదే టైంలో, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ. మీరు వెళ్తుంటారు, మీరు రావట్లేదు అని నేను అంటలేదు, కానీ ట్రాఫిక్ ఎక్కువ, లారీలు, ఆ రోడ్డు హైవే అనుకుంటుంది. ఆ ప్రయాణాల్లో అన్నింటిలో కూడా ఆయన కాచి కాపాడి వాళ్ళు అలా తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన ఆరాధించాలని. హల్లెలూయా. కానీ నీ దగ్గరలో ఉండే నువ్వు రావు, నీకు ఎన్నిసార్లు చెప్పినా. కాబట్టి పిల్లారా, అందుకనే మనం ఈ చివరి సమయంలో, ఎందుకంటే వాళ్ళ పిల్లలతో సహా భార్య తీసుకుని ఆ విధంగా చక్కగా రావడం. హల్లెలూయా. నువ్వు వెళ్ళలేవే, నేను రాను ఇప్పుడు. ఏమండి? నువ్వు వెళ్ళలేవే, నేను రాను, రావలేదు పో. ఎవరి కోసం వస్తున్నావు నువ్వు? ఎవరి కోసం రావాలా? ఆయన కోసము, ఆ పరలోక రాజ్యం కోసం, ఆయన మోకరిల్లడం కోసం, ఆయన సంతోషపరచడం కోసం. అంటే నేను ఆళ్ళ మీద పెట్టుకుని రాకపోతే నీకే నష్టం అది. హల్లెలూయా. ఎవరి కోసం రావాలి?
ఆయన కోసం నువ్వు, నేను ఎవరి కోసం వచ్చాను? ఆయన కోసమే. నువ్వు ఎవరి కోసం వచ్చావు? ఆయన కోసం వచ్చావు. మన అందరం కూడా సాగిలపడి మనము మొక్కెదము, ఆయన సన్నిధిలో మోకరించుటకును. హల్లెలూయా. అందుకని ఆయన మాటలు అంగీకరించుట ఎంతో మేలు అన్నాడు. ఆయన మాటలు అంగీకరించుటకు, ఆయన వర్తమానాన్ని అంగీకరించుటకు మన అందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఎందుకు వచ్చావయ్యా అంటే, ఇలా కళ్ళు మూసుకునేలాగా ఆర్పడానికి కాదు, దిక్కులు చూడడానికి కాదు, వెనక్కి ముందుకు చూడడానికి కాదు, మోకరిల్లి సాష్టాంగపడి హల్లెలూయా కృతజ్ఞతా స్తుతులు చెల్లించు. ఎందుకంటే మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని ఏలుచున్నవాడు, ఆయనకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఆయన సన్నిధికి వస్తే సంతోషం. ఆయన ప్రజలందరూ బ్రహ్మం గారు అంటారు, నాకు అన్నిటికంటే సంతోషకరం ఏంటంటే ఆయన మందిరానికి రావడము, ఆ ప్రజలతో కలిసి ఆయన ఆరాధించడము గొప్ప సంతోషం అంటారు. ఆయన నామస్తారు. హల్లెలూయా. కానీ నీకు ఇంటి దగ్గర ఉండడం బాగా సంతోషం, ఇంటి దగ్గర ఉండడం నీకు బాగా ఆనందం. తర్వాత చూడండి, నేడు మీరు ఆయన మాటలు అంగీకరించిన ఎంత మేలు. మీరు ఆయన మాటలు అంగీకరించిన ఎంత మేలు. వీళ్ళారా తర్వాత వచ్చిన వాళ్ళు ఏముందంటే, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. పిల్లారా ఎన్నిసార్లు చెప్పినా లోబడకుండా కఠినపరుచుకునే వాడి గురించి చెప్తున్నాడు అన్నమాట. కఠినపరుచుకోవడం అంటే భయం లేని వ్యక్తి. భయం లేని వ్యక్తి ఏదైనా చెప్పినా కానీ లోబడరు, రమ్మన్నా రాడు. అతడు సర్వశక్తిమంతుడి యొక్క భయం లేదు. సర్వశక్తిమంతుడు ఏదైనా వర్తమానం విన్నప్పుడు దాని ప్రకారం నడవమన్నా నడవడు అతడు. ఎందుకంటే అతడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అంటే ఆ మెరీబా నీళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే, లేకపోతే ఆ యొద్ద వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. వాళ్ళు హృదయాన్ని ఏం చేశారు చెప్పండి? నిర్గమాకాండం 17వ అధ్యాయం మనం ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయం చదవండమ్మా మొదటి నుండి. మరియు 17 నిర్గమాకాండం 17వ అధ్యాయం. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యావే మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో తిరిగి, ప్రజలు తమకు త్రాగనీళ్లు లేనందున మోషేతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యావేను శోధింపలేదని వాడితో చెప్పిన. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సనుగుచు ఇందెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకుని వచ్చితిరని. అప్పుడు మోషే యావేకు మొరపెట్టుచు, ఈ ప్రజలను ఏమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురన్ను. అందుకు యావే, నీవు ఇశ్రాయేలు పెద్దలను కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టినా నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవిగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యావే మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యావేను శోధించుటకును బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు. అంటే దాని అర్థం ఏంటంటే, మస్సా అంటే కింద అంకెలేసి ఉన్నాయి అనమాట. శోధించుట 2వ నంబర్ వేసి ఉంటుంది చూడండి. శోధించుట 3 అనగా వాదించుట.
వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాదించారు. లోపడవలసిన దానికి బదులు ఏం చేశారు చెప్పండి? వాదించారు. అంటే వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని సర్వశక్తిమంతుడైన విశ్వాసం లేని వారే ఆ పని చేశారని మనము చూడగలుగుతున్నాం. ఒకసారి మీకు బాగా అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథము 20 చూడమ్మా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. చూడండి, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హల్లెలూయా. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడంటే అతడు సర్వశక్తిమంతుని యొక్క మాటకి లోబడుతూ ఉంటాడనమాట. భయం కలిగి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? లోపడతాడు. ఎందుకంటే ఆయన మాటకు లోబడితే నా కుటుంబంలో కీడులు వస్తాయేమో, నా ఇంటి మీదకు శోధనలు వస్తాయేమో, కీడులో పడిపోతానేమో, రోగంలో పడిపోతానేమో, శిక్షల్లో పడిపోతానేమో, అలాగేలాగా అతడు భయపడతాడు అన్నమాట. కీడు వస్తేమో భయపడిపోతాడు. అందుకనే సర్వశక్తిమంతునికి ఎవరైతే భయపడుతుంటాడో వాడు అట్టివారు వాక్యానికి లోబడతారు, ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు అన్నమాట. ఆ యొక్క వాక్యం దగ్గరికి ఏం చేస్తారు చెప్పండి? వస్తుంటారు. ఎందుకంటే ఆయన సన్నిధికి వెళ్ళకపోతే, ప్రార్థనకు వెళ్ళకపోతే, ఆరాధనకు వెళ్ళకపోతే, ఆయన వాక్య ప్రకారం నడవకపోతే నా పిల్లలకు కానీ నాకు కానీ ఏదో కీడు వస్తేమో, ఏదో ఒక శోధన వస్తేమో, ఏదో ఒక శిక్షలు వస్తాయేమో. మీకు అర్థమైందా? ఆయన ఏం చేస్తారు చెప్పండి? నాకు కానీ ఎవరెవరికి వస్తాయేమని భయపడిపోతారన్నమాట. ఆ భయం వల్ల ఏం చేస్తారంటే ఆయన సన్నిధికి వస్తారు, వాక్య ప్రకారం నడుస్తుంటారు. అందుకని నిత్యము భయపడి పిల్లల నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు, నిత్యము భయపడి ఆయన యొక్క వాక్య ప్రకారం నడిచేవాడు ధన్యుడు అంటున్నాడు. ఎందుకంటే అతడు సర్వశక్తిమంతుడు, అతడు కీడు నుండి తప్పిస్తుంటాడు, మనకు అపాయం నుండి తప్పిస్తుంటాడు నిత్యము భయం కలిగిన వ్యక్తులు. అర్థమైందా? అందుకని నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఎక్కడ ఆయన మాట మీరిపోతానో, ఎక్కడ బుధవారం ప్రార్థన మానేస్తానో, ఎక్కడ శనివారం ప్రార్థన మానేస్తానేమో, మానేస్తే లేకపోతే నేను ఆయన వాక్య ప్రకారం నడుపుతూ నా కీడులు వస్తాయేమో, ఆయన సన్నిధికి వచ్చి నేను సంతోషంతో ఉత్సాహగానం చేయకుండా, సంతోషం కీర్తనలు పాడకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, నేను ఆయన సన్నిధిలో మోకరిల్లకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు ఉన్నారు కాబట్టి నాకు కీడులు వస్తాయేమో అని భయపడుతుంటాడు అన్నమాట. అతడు ధన్యుడు. కానీ వీళ్ళకి ఆ విధంగా మనము నీళ్లు లేవని చెప్పి మనం ఎదురు తిరిగితే, మోషేతో వాదిస్తే మన మీద కీడు వస్తాయేమో అని భయం లేదు వీళ్ళకి. మోషే మీద తిరగబడితే మనకు శిక్షలు వస్తాయేమనే భయమో లేదు వాళ్ళకి. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడున్నాడు. హృదయమును కఠినపడి వెళ్ళకపోతే ఏమైందిలే, నడకపోతే ఏమైందిలే, వీడియో గేమ్లు ఆడుకుంటే ఏమైందిలే, ప్రార్థన చేసుకోకపోతే ఏమైందిలే, ఆదివారం వెళ్తున్నాను సరిపోతులే. మరి వాక్యం చెప్తుంది ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే హృదయాన్ని కఠినపరుచుకుని వాడు కీడులో పడిపోతాడు. హృదయాన్ని కఠినపరుచుకుని ఏమైపోతాడు చెప్పండి? ఏదో ఒక కీడులు వస్తుంటాయి. అందుకని నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందుకని నిత్యము భయముతో ప్రవర్తించాలంటే, ప్రవర్తించడం అంటే జీవించడం, ప్రవర్తన అంటే ఏంటంటే జీవన విధానము. కాబట్టి ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటాడు అన్నమాట నిత్యము భయం కలిగినవి. అలాంటి వాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడిపోతాడు. అందుకని ఆ రోజుల్లో వాళ్ళు విగ్రహారాధన చేయకూడదురా అని చెప్తే వాళ్ళు విగ్రహారాధన కఠినపరుచుకుని విగ్రహారాధన చేస్తూ ఉండేవారు, కీడులో పడిపోయారు. కానాని వెళ్ళవాళ్ళు. మీకు అర్థమైందా? ఇదిగో వ్యభిచరించకూడదంటే వినేవారు కాదు, మాట వింటలేదంటే అతడు కీడు, అతడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడని అర్థం. భయం కలిగి ఉన్నాడంటే, మాట వింటున్నాడంటే అతడు భయం కలిగిన వాడని అర్థం అనమాట. భయం లేదంటే, మాట వింటం లేదంటే అతడు సర్వశక్తి ఉంది, భయం లేదు, కఠిన హృదయం కలిగి కఠినం పరుచుకొని అలాగా
ఏది చేయకూడదంటున్నామో అది చేస్తున్నాడంటే అతని హృదయంలో భయం లేదు, సర్వశక్తి భయం లేదు. అతని హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు, లోబట్టలేదంటే అతని హృదయం కఠినంగా ఉందని అర్థం. అతడు ఆ విధంగా వాళ్ళు వ్యభిచరించకూడదంటే మాట వినకుండా వీళ్ళని వ్యభిచారాలు చేశాడు. సర్వశక్తిమంతుడు శిక్షించాడు. వాళ్ళని కీడులో పడిపోయారు. ఈనాడు కూడా చాలా మంది మన లోకంలో మనం చూస్తుంటాం. పిల్లారా ఈరోజు తాగుబోతున్నారు అనుకోండి, తాగేస్తుంటారు. మాట వింటున్నారా? తాగొద్దు అంటే వింటున్నారా? లివర్లు దెబ్బతింటున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. డాక్టర్లు చెప్తున్నారు మానేయ్యా, లేకపోతే నువ్వు చచ్చిపోతావయ్యా, నీ ఆరోగ్యం పాడైపోతుందయ్యా, నువ్వు మానేయంటే మాట వింటాడా? వినడు. అసలు ఏం చేసుకుంటాడో అతను కీళ్ళు పడిపోతాడు. అదేనా? మేలులో కాదు కీడును పొందుకుంటారు. అలాగే లోకంలో లోక స్నేహాలు చేయగలరా, లోక స్నేహాలు చేయొద్దు అంటే హృదయాన్ని కఠినపరుచుకుని ఏం చేస్తారు చెప్పండి? మాట వినరు. భయం లేదు కాబట్టి సర్వశక్తి మీద భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, ఆయన మాట అంటే భయం లేదు, ఆయన అంటే లెక్క లేదు. ఆ లోక స్నేహాల వల్ల అబ్బాయిలతో స్నేహం చేయొద్దమ్మా అంటే హృదయాన్ని కఠినపరుచుకుని ఏం చేస్తారు చెప్పండి? అమ్మయ్య ఈరోజు ఏసీలో ఉండం మనం, మమ్మీ లేదు ఎవరు లేరు, చక్కగా సెల కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఊరికేదో కోపం ఎక్కినప్పుడు అలా అంటారు కానీ ఏదో సమయంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారనే. కాబట్టి మనము అబ్బాయిలతో మాట్లాడదాం, లేకపోతే అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటారు. మానమని చెప్తే మానుతారా? భయం లేదు. ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉన్నారు, అబ్బాయిలు ఎలా ఉన్నారు చెప్పండి? ఫ్రెండ్స్ చెప్పినట్టు నడుస్తారు తప్ప సర్వశక్తి మీద చెప్పినాడు. కాబట్టి ఈ అమ్మాయి ఏదో కీళ్ళలో పడిపోతుంది, ఏదో గొడవలో పడిపోవడము, అబ్బాయి ఏదో కీళ్ళలో పడిపోవడము లోకంలో ఎన్నో మనం చూస్తున్నాం. కారణం చెప్పండి? మాట వినకపోవడం వలన సర్వశక్తిమంతుని యొక్క భయం లేని వాళ్ళు అనమాట. వీళ్ళు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవారు ధన్యులని వాక్యం చెప్తా ఉంది. వీళ్ళకి భయము లేదు కాబట్టి వీళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు, ఏదో కీడులో పడిపోతూ ఉంటారు. బైబిల్లో మనం ఏలీ కుమారులు ఉన్నారు, వాళ్ళు పచ్చి వ్యభిచారులు అయిపోయారు. మీరు ఆ విధంగా చేయకూడదు అని తన తండ్రి అయిన ఏలీ చెప్పినా కానీ ఆ పిల్లలు వినలా. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏమన్నారో తెలుసా? వాళ్ళని ఆయన నాశనం చేయని నిర్ణయించుకున్నారు కనుక వాళ్ళ హృదయాన్ని అలా కఠినపరుచుకొని వాళ్ళ పాపాన్ని మానకుండా, వారి వాక్యానికి లోబడకుండా వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారంటాడు. ఆయన నమ్మరిస్తారు. హల్లెలూయా. అందుకనే కఠినపరుచుకుని వాడు, భయం లేని వాడు, కఠినపరుచుకుని వాడు ఏమైపోతాడు చెప్పండి? కీడులో పడిపోతాడు. ఇశ్రాయేలు అలాగే హృదయానికి భయభక్తులు లేకుండా ఉండేవారు. యెహోషువ, కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సర్వశక్తిమంతుడు, భయం లేదు. మోషే ఏది చెప్తే దాన్ని చేసేవారు కాదు. ఆయన సన్నిధి రమ్మంటే వచ్చేవారు కాదు, ప్రార్థన చేసుకుంటే చేసుకునేవారు కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు కాదు, ధర్మశాస్త్ర ప్రకారం నడమంటే నడిచేవారు కాదు. మేము అబ్రాహాము సంతానం అనుకునేవాళ్ళు. ప్రార్థన చేసుకుంటే చేసేవాళ్ళు కాదు, కోపాన్ని వదిలిపెట్టేవాళ్ళు కాదు, సహోదర ప్రేమ కలిగి ఉండేవాళ్ళు కాదు, సమాధానంగా ఉండండి, ఇది విభేదాలు ఉండకూడదు, ఒకరిని క్షమించుకుంటూ సమాధానంగా ఉండమంటే క్షమించండి, నేను విరోధంగానే ఉంటాను అంటూ ఉండేవారు. మాట వినేవారు కాదు. వాక్యం చెప్తున్న ప్రకారం మోషే చెప్పినట్లుగా నడిచేవారు కాదు. హృదయాన్ని అలా కఠినపరుచుకుని ఉండేవాడు. ఏది చేయొద్దంటే దాన్నే చేసేవాడు అన్నమాట. వివాదం ఉండకూడదంటే వివాదం పెట్టుకునే ఉండేవారు. సమాధానంగా ఉండమంటే విరోధంగానే ఉండేవారు. కోపంగా ఉండకూడదంటే కోపంతోనే ఉండేవారు. పగతో ఉండకూడదంటే పగతోనే ఉండేవారు. ఆ విధంగా మీరు 1 గంట ముందు వచ్చి ప్రార్థన చేసుకోండి అంటే రాకుండానే ఉండేవారు. మానేవారు కాదు. వీడియో గేమ్లు ఆడుతూనే ఉండేవారు, వినేవారు కాదు. బుధవారం ప్రార్థన మానొద్దంటే వచ్చేవారు కాదు, లోబడేవారు కాదు వాళ్ళు. ఆ రోజుల్లో కఠినమైనది సర్వశక్తిమంతుడి యొక్క భయము లేదు. అందుకనే వాళ్ళ మీదకి సర్వశక్తిమంతుడు కీడు రప్పించాడు. వాళ్ళ మీదకి సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ మీదకి శిక్షలు, కీడులు, భయంకరమైన ప్రమాదాలు, వ్యాధులు, రకరకాల శిక్షలు, శత్రువులు వచ్చి వాళ్ళని పిల్లారా చెడు వైపు నడిపించడం చాలా భయంకరమైన పరిస్థితులు. పిల్లారా ఇజ్రాయిలు చాలా ఘోరముగా సర్వశక్తులు శిక్షించబడి
వాళ్ళు కానానులోనికి ప్రవేశించలేదు. కారణం ఎందుకంటే వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. చూడండి, మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. నువ్వు కూడా వర్తమానం విని భయభక్తులు కలిగి ఉంటున్నావో లేదో ఆలోచన చేసుకో. పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడమ్మా. 3వ అధ్యాయము చూడమ్మా, 8వ వచ్చిందండి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యంలో శోధన దినములు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయంలో కఠినపరుచుకొనకుడి. వాళ్ళు కఠినపరుచుకునేవారు అనమాట. ఏది చెప్తే చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదనుకుంటే అదే చేసేవాళ్ళు. వాళ్ళ ఆలోచనలో ఏదుండే అదే చేసేవాళ్ళు. నువ్వు ఒకవేళ నీ పిల్లల్ని మాట్లాడినారు తీసుకురా, ఇంట్లో లేదనుకో, ఏమండి మనం ఏం చేయలేము. కానీ వింటున్నట్లయితే బాప్తిజం పొందారు, తీసుకొచ్చేయాలి. ఆరాధన మానకూడదు. కానీ ఏం చేస్తావు చెప్పండి? నేను నా పిల్లల సుఖం ఉంటే చాలు అనుకుంటాం. ప్రార్థన రాకపోయినా పర్లేదు అనుకుంటాం. నేను ఎండలో కష్టపడినా పర్లేదు, శ్రమ పడినా పర్లేదు, చక్కగా నేను ఉంటే పర్లేదు, చాలే. చక్కగా చల్లని వాతావరణంలో చెట్ల కింద ఉంటే చాలే, చక్కగా చల్లని వాతావరణం ఉంటే చాలే, నేను కష్టపడినా పర్లేదు అనుకుంటాను. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడైతే పిల్లారా, ఎప్పుడైతే నీ హృదయాన్ని సర్వశక్తిమంతుని ఎప్పుడైతే నువ్వు భయం కలిగి ప్రవర్తిస్తుంటావో, సర్వశక్తిమంతునికి నీ మీద ప్రేమ, జాలి, కనికరము అవన్నీ ఆయన మీద నీకు కలుగుతుంటాయి అనమాట. కానీ నువ్వు ఎప్పుడైతే కఠినపరుచుకుంటావు, చెప్పే కొలది నువ్వు లోపడకుండా నువ్వు ఉంటావో, అప్పుడు సర్వశక్తిమంతుని యొక్క కోపం నీ మీద రగులుకుంటా ఉంటుంది అనమాట. ఇజ్రాయేల్ మీద అలాగే ఉండేది. కఠినపరుచుకుంటే సర్వశక్తిమంతుడు నా మాట వింటలేదే, నా సేవకుడైన మోషే చెప్పిన మాట వీళ్ళు వింటలేదే, నా సేవకుడైన మోషే చెప్పిన వీళ్ళు నడవలేదే, ఆ ధర్మశాస్త్ర ప్రకారం జీవించట్లేదే అని చెప్పి ఎందుకంటే పగ తీర్చుకునేవాడిగా ఆయన కాబట్టి ఆయన కోపం రగులుతూ ఉండేది అనమాట వాళ్ళ మీద. ఈనాడు కూడా నువ్వు ఆయన మాట వినకపోతే నీ మీద ఆయన కోపం రగులుతూ ఉంటుంది. అది నీకు తెలియదు, నీకేం అర్థం కాదు. అది నన్ను ఏమని ఆయన మా ఇంటి పక్క అయింది మెసేజ్ అనుకుంటారు. అర్థమైందా? నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా వదిలే, మా ఇంట్లో ఉండేవాడు ఆయన వెంటకి అనుకుంటాను. నాకు బాగా తెలుసు, అందరికంటే నాకు బాగా తెలుసు ఆయన గురించి. ఈయన అలాగా అంటుంటారు కానీ వాక్యం మీరిపోయి ఇష్టానుసారంగా ఉన్న ఏమవుదండి. బోల్డ్ మంది క్రైస్తవులు ఉండలేదండి, పాస్టర్ గారు అలా చెప్తుంటారు. కానీ ఉండు, మత్స్యాకాలు ఉన్నట్టే ఉండు. ఏ కాలాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి ఆ 1000 ఏళ్ల పాలన ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్తుంటాను. ఇక్కడ అంత దగ్గరగా ఆయనకు ఉండాలని చెప్తుంటాను. కానీ ఏ త్యాగం చేయలేవు ఆయన కోసం. ఒకరోజు పని మానేయలేవు, ఏ త్యాగం ఉండదు నీ జీవితంలో ఆయన కోసం. నీ ఇంటిని అక్కడ వదిలి తాళ వేసి రాలేవు. ఇంటి దగ్గర కుక్కలాగా అలా ఉంటుంటావు ఎప్పుడు కూడా. ఇంటి దగ్గర వాళ్ళు ప్రార్థనకు వచ్చేసినా, నీ భార్య నీ పిల్లలు అందరూ ప్రార్థనకు వచ్చేసినా ఇంటి దగ్గర కుక్కలాగా అలా కాపలా ఉంటుంటావు. ఇంటి దగ్గర ప్రార్థన రాకుండా, ఆరాధన చేయకుండా. మాకు వెళ్ళవలసిన సమయం ఇదే. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆయన యొక్క వాక్య ప్రకారం నడుచుటకు ఇదే మనకు చివరి సమయమైనది. ఆయన నమ్మకం ఏదో ఒక సమయంలో మనం మధ్యాకాశంలో ఆయన కలుసుకుని 1000 రూపాయలు ఆయనతో ఉండబోతున్నాం. కనుక నీ హృదయాన్ని కనుక నువ్వు కఠినపరుచుకున్నట్లయితే, ఇజ్రాయేలు కూడా అలా కఠినపరుచుకునేవారు. ఇదిగో మీ అంగీలకి నీళ్ళు సొత్రాలు తగిలించుకోమని మోషే చెప్తే, సమాజంలో అందరూ పరిశుద్ధులే, సమాజంలో వాళ్ళందరూ నీతిమంతులే అని ఆ సమాజానికి పక్షం కలిగించారు దాతాన మీరు కోరహులు. లేచి మోషే, నిన్ను సమాజంలో అందరి మీద హెచ్చించుకున్నావయా, నువ్వు నీతిమంతుడు అనుకున్నావయా? అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళు కోపం రగులుకుంది, వాళ్ళ హృదయం కఠినపరుచుకుని లోపడలేదు. నిజంగా భయం కలిగిన వాళ్ళు ఏంటంటే మోషే ఏం చెప్పాడు దాని ప్రకారం నడిచేవారే. వాళ్ళు భయం లేని వాళ్ళే కఠినంగా ఉంటారు. భయం లేని వాళ్ళే రోమరు, భయం లేని వాళ్ళే ఆయన సన్నిధికి రాలేరు, ఆయన్ని ఆరాధించలేరు. ఎందుకంటే చివరి సమయంలో మనం ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా,
అప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చింది చెప్పండి, వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని లోపడకపోయినందువల్ల, మోషే చెప్పిన మాటలు లోపడకపోయినందువల్ల వాళ్ళ మీదకి ఏమొచ్చింది చెప్పండి, శిక్ష, కీడు వచ్చింది వాళ్ళకి. నేల విరిచింది, వాళ్ళందరూ ప్రాంతంలో భూమి పగిలిపోయింది. ఆ నేల పగిలిపోతే నేల నెర్రులోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మొత్తం ఏమైపోయారు చెప్పండి, నాశనం అయిపోయారు. అందువల్ల నువ్వు అనుకుంటావు నాకు ఇప్పుడేం కీడులు రావట్లేదు కదా, నా పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు రాకపోవచ్చు, విడవబడ్డాకు వస్తాయి, నీకు విడవబడ్డాకు వస్తాయి శ్రమలు. ఇప్పటి వరకు ఏం చేస్తాడు చూద్దాం, మారతాడేమో చూద్దాం, వస్తాడేమో చూస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి, కఠిన పరుచుకునే కొద్ది ఆయన ఏం చేస్తుంటాడండి, సరే విడవబడ్డాకు చూద్దాంలే. హల్లెలూయా. అందుకనే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే అది నీకే నష్టం. అందుకనే హృదయాన్ని కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడు. ఆయన మాట వినకుండా, ఆయన వాక్య ప్రకారం నడవకుండా నీ హృదయాన్ని గనక కఠినపరుచుకున్నట్లయితే నీవే కీడులో పడిపోతావు. అది నీకు అర్థం అవట్లేదు, అది నీకు తెలియడం లేదు. కాబట్టి పిల్లల తర్వాత చదవనమ్మా. 40 సంవత్సరాలు నా కార్యమును చూచి మీ పితరులను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వల్ల విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పిపోతున్నారు. తమ యొక్క హృదయంలో ఏదో ఒక ఆలోచనల ద్వారా ఏమైపోతున్నారు చెప్పండి, తప్పిపోతున్నారు. నా మార్గములను తెలుసుకోలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పెను. తర్వాత మీరు చదవనమ్మా. సహోదరులారా, జీవము గల సర్వశక్తిమంతుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైనా ఒకవేళ ఉండరేమో అని జాగ్రత్తగా చూసుకుని నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా. చూడండి, శబ్దం విని కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచుకోనకుండాట్లు నేడు అనబడు దినముండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి. అనగా దృఢ విశ్వాసమును అంత మట్టుకు గట్టిగా చేపట్టి నేరల్ని మెస్సీలో పాలువారమైంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లారా, ఇజ్రాయెల్ అంతమంది హృదయాన్ని కఠినపరుచుకొని ఏం చెప్పారో మోషే దాన్ని చెప్పకుండా దిక్కులు చూస్తూ ఉండేవారు. వినేవారు కాదు, నడిచేవారు కాదు, పాపాన్ని మానేవారు కాదు, సమాధానంగా ఉండేవారు కాదు, ఏక మనసుతో ఉండేవారు కాదు, ఏకాత్మతో ఉండేవారు కాదు. ఒకరికొకరు విభేదాలు, ఒకరికొకరు వైరాలు ఇవన్నీ పెట్టుకొని ఉంటా ఉండేవారు. ఒకరి మీద ఒకరు కక్షలు పెట్టుకుని ఉంటా ఉండేవారు, ద్వేషాలు పెట్టుకుంటూ ఉండేవారు, ప్రేమ లేకుండా ఉండేవారు. సర్వశక్తిమంతుడు లోబడకుండా కఠినపరుచుకుంటూ ఉంటుంది. దాన్ని బట్టి ఆయన కోపం రగులుకొని ఏం చేసింది చెప్పండి, మొత్తాన్ని తుడిచిపెట్టింది. నాశనం అయిపోయారు మొత్తం కూడా ఏమైపోయారు చెప్పండి. ఎవరైతే సర్వశక్తిమంతుని భయం కలిగి జీవిస్తున్నారో, లోబడుతున్నారో, యెహోషువ కాలేబులు మాత్రమే కానానులోనే ప్రవేశించారు. తన సేవకుడైన మోషే చెప్పిన ప్రతి మాటను కూడా నెరవేర్చారు. మిగతా వాళ్ళైతే లోపల కఠినపరుచుకుని వినేవారు కాదు, చేయమన్నది చేసేవాళ్ళు కాదు. బైబిల్లో మనము అహరోను మిరియాం ఏం చేశారు చెప్పండి. వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని మోషేకు వాళ్ళు అన్నారు, మోషే నీతోనే మాట్లాడుతున్నాడు సర్వశక్తిమంతుడు, మాతో కూడా మాట్లాడుతున్నాడని లేచారు. సర్వశక్తిమంతుడు మొత్తాడు, శిక్షించాడు. అర్థమైందా? ఏమని చెప్పండి, శిక్షించాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో ఉజ్జియా ఉన్నాడు, గర్వించాడు. రాజు అతడు సర్వశక్తిమంతుడు బాగా అతన్ని దీవించిన తర్వాత గర్వం వచ్చింది. ఆయన చూసుకొని ఇచ్చింపు వచ్చేసి ఎవరు లెక్క చేయట్లేదు. అతడు
సేవకులు కూడా లెక్క చేయట్లేదు, అంటే యాజకులు కానీ ఎవరు కూడా లెక్క చేయట్లేదు. అతడు నేను ఎవరి మాట విన్నాను అలా మూర్ఖంగా ఉండేవాడు అనమాట అతడు. రాజా, ఎందుకంటే అతడు ధూపం వేయడానికి వెళ్తున్నాడు. రాజా, అది యాజకుల పని, నువ్వు వేయకూడదు ఆ ధూపం, నువ్వు ఆ పని చేయకూడదు అంటే ఎవరు మీరు చెప్పడానికి? అవును కూడా నాకంటే మీకు ఎక్కువ తెలుసా, నేను రాజుని. అతడు యాజకుల పని అయ్యా, నువ్వు చేయకూడదంటే మాట వినలా. ఏమైపోయాడు చెప్పండి? కఠినపరుచుకున్నాడు, వద్దనే కొలు చేసేవాడు. ఇంకా ఈనాడు కూడా వద్దనే కొలది పాపం ఎక్కువ చేస్తుంటారు, చేయొద్దనే కొలది ఎక్కువ చేస్తుంటారు, ఆడొద్దనే కొలది ఎక్కువ ఆడుతుంటారు, సమాధానం ఉండమనే కొలది ఇంకా ఎక్కువ విరోధం ఉంటుంటారు, ప్రేమ కలిగి ఉండమనే కొలది ఇంకెక్కువగా ఉంటుంటారు, మానొద్దనే కొలది ఇంకెక్కువ మారుతుంటారు. హృదయం ఏమైపోయి చెప్పండి? కఠినపరుచుకుంటున్నారు. మరి ఎవరికి నష్టం? నీ మీద ఆయన కోపం రగులుకుంటుంది, నీకు అది తెలీదు. నీకంటే ఆయనకి ఎక్కువ కోపం. నీకు అర్థమైందా? నీ కోపంలో ఏం చేస్తాడో పాపం చేస్తాడు, కానీ ఆయన కోపంలో పాపం చేయడు, శిక్షిస్తాడు ఆయన. అలా ఎందుకంటే రక్షించే పని శిక్షించే పని అయిందే. మనము ఆడతీలతో మాట్లాడకుండా కోపం ఉండి శిక్షించడం ఆయన మన పని కాదు. అది ఎవరి పని చెప్పండి? నీ భార్యతో మాట్లాడడం, కోపం ఉండి అన్నం తినకుండా ఉండడం, మాట్లాడకుండా ఉండడం, ఇవన్నీ అది ఎవరి పని? అది ఆయన శిక్షించే పని ఎవరు చెప్పండి? ఆయన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు అనుకుంటావు, నేను హృదయాన్ని కఠినపరుచుకుని నా ఇష్టం వచ్చినట్లేదు ఉంటున్నాను అనుకుంటావు, కానీ నీ మీద ఆయన కోపం రగులుకుంటా ఉంటుంది. నీ మీదకి, నీ ఇంటి మీదకి ఏ ఒక కీడులు ఏం చేస్తుంటే చెప్పండి? చుట్టుముట్టేస్తుంటాయి. ఆ కీడులన్నిటి నుండి తప్పించుకోవాలంటే నిత్యము భయం కలిగి ఉండడమే మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కీర్తన గ్రంథము 97వ అధ్యాయములో అదే చెప్తున్నాడు. మీరు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 95వ అధ్యాయములో చివరిలో మీరు ఒకసారి చూడండి. 10వ వచనం, 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసిగి వారి హృదయంలో తప్పిపో ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి, అంటే వాళ్ళ హృదయం కఠినంగా ఉన్నదాన్ని బట్టి, లోబడినటువంటి కఠినమైన బండరాతి హృదయాల్లాగానే బైబిల్ లేని హృదయాలుగా ఉన్నాయి. కాబట్టి వాక్యం అంటే, సర్వశక్తిమంతుడు అంటే బైబిల్ లేకుండా పాపం చేసేటువంటి, లోబడకుండా ఉండేటువంటి అవిధేయత కలిగినటువంటి హృదయాలుగా ఉన్నాయి. కాబట్టి ఆయన కోపగించుకొని ఆయన ఏమన్నాడంటే, నా రాజ్యములో నా విశ్రాంతిలో అనగా కానానులోని ప్రవేశించనని చెప్పేశాడు. ఆ కఠినపరుచుకొని వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే రమ్మంటే వచ్చేవారు కాదు, ఆరాధించమంటే ఆరాధించేవారు కాదు. పాటలు పాడమండి, మోకరిల్లండి, వాక్య ప్రకారం నడవండి, సాష్టాంగపడండి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, సంతోషంగా ఆయన పాటలు పాడండి, ఆయన ఉత్సాహం చేద్దాం రండి. ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందో వారి మధ్య ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మన మధ్య ఉంటాడయా, నువ్వు ఇంటి దగ్గర ఉండి ఇక్కడ ఆయన ఎచ్చడిద్దరు ముగ్గురు కూడింది వారి మధ్య ఉంటానని చెప్పాడు, అక్కడే ఉంటాడు ఆయన. ఇక్కడ ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్యన ఆయన ఉంటానని చెప్పాడు కనుక నేను రాను, నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటాను. నీ ప్రార్థన ఆయన వినడం, ఏం వినడం. ఎందుకంటే ఆయన ఈ దినాన్ని ఆ విధంగా కూడుకోమని చెప్పాడు ఆయన. నువ్వు లోపట్లేదు, నువ్వు విధేయత చూపించట్లా, కఠినపరుచుకుంటున్నావు, నీకు కీడులో పడిపోతావు. నేను చెప్పే మాట కదా, ఎవరు చెప్పారు అది? హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఏమైపోతాడంట? కీడులో పడిపోతాడంట, ప్రమాదంలో పడిపోతాడంట. అలాగే ఇప్పుడు కూడా 3.5 సంవత్సరాలు భయంకరమైన కీడులు ఈ రెండవ రాకడలో రాబోతున్నాయి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు లోకం మీద కోపంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు హృదయాన్ని కఠినపరుచుకొని ఆయనకి లోబడలేదు, భయము కలిగి ఆయన నామాన్ని ధరించుకోలేదు, మారు మనసు పొందలేదు. అందువల్లే లోకాన్ని ఆయన శిక్షించబోతున్నాడు. కీడులు, భయంకరమైన కీడులు రాబోతున్నాయి. ఇప్పుడు నువ్వు కూడా లోకాన్ని విడవమంటే విడిచిపెట్టకుండా లోకములో ఉన్న వాటిని నిన్ను ప్రేమిస్తూ ఉన్నావేమో.
అయ్యా నువ్వు లోకం సంబంధం వాటిని మనసు పెట్టుకోవద్దయా, ప్రేమించొద్దయా అని అంటే నువ్వు ప్రేమిస్తూనే కఠినపరుచుకొని ప్రేమిస్తూ ఉన్నావు అనుకో, విడిచిపెట్టబడతావు. ఎందుకంటే నీ కఠిన హృదయాన్ని బట్టి నీ మీదకి ఆయన కీడులు రప్పిస్తాడు. శ్రమ కాలంలో కీడులు నీ మీదకి వచ్చేస్తాయి. అందుకనే నువ్వు ఈ సమయంలోనే, ఈ చివరి సమయంలో నువ్వు ఆయన వాక్యానికి లోబడి ఆయన ఎడల భయం కలిగి లోకాన్ని విడిచిపెట్టి నువ్వు రావాలి. హల్లెలూయా. లోకాలంలో వచ్చిన రీతిగా, లోతు కాలంలో వచ్చిన రీతిగా, ఆనోకు వచ్చిన రీతిగా, రాహబు స్త్రీ వచ్చిన రీతిగా నువ్వు కూడా చివరి కాలంలో లోకాన్ని విడిచిపెట్టి నీ హృదయంలో లోకాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకుండా నువ్వు అలాగే పెట్టుకొని ఉన్నావు అనుకో, ఎందుకంటే భయం కలిగిన వ్యక్తి విడిచిపెడతాడు. భయం లేని వ్యక్తి ఐక్య విచారాలు, అలాగే జీవన సంబంధ విచారాలు, చింతలు, లోక చింతలు, చింతలన్నీ అన్ని హృదయంలో పెట్టుకొని ఉంటాడు. అతడు కఠినపరుచుకుంటాడు. అయ్యా నీ చింతలన్నీ ఆయన మీద ఏమిటి వేయడు, ఈ చింతలైనా ఆయనకు అప్పగించాలంటే అప్పగించడు. కఠిన హృదయుడు కదా, మరి ఆయన ఎలా భయం కలిగిన వాడితే ఆయనకు అప్పగిస్తాడు. భయం లేదు కదా, మరి అప్పగించడు. అందువల్ల చింతలన్నిటిని బట్టి, నీ చింతలన్నిటిని బట్టి, నీ హృదయంలో ఉన్న చింతలన్నిటిని బట్టి, ఐక్య చింతలన్నిటిని బట్టి, ఈ జీవన సంబంధించిన చింతలన్నిటిని బట్టి నీ మీదకి ఏమవుతుంది చెప్పండి? ఆ శిక్ష వచ్చేస్తాయి, కీడులు వచ్చేస్తాయి. అందుకనే హృదయాన్ని నువ్వు కఠినపరుచుకోవద్దు. వధువా, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ప్రమాదంలో పడతావు సమా. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు ఏమైపోతాడన్నది, కీడులో పడిపోతాడన్నది. అందుకనే ఆ రోజుల్లో పిల్లారా తన సేవకులైన మోషే చెప్పినట్టు కానీ, ప్రవక్తలు చెప్పినట్లు కానీ ఆ రోజుల్లో జనులు నడవలేదు, కఠినపరుచుకున్నారు. ఇదిగో జలప్రలయం లోక నాశనం కాబోతుందంటే ఆ ప్రజలు కఠినపరుచుకున్నారు కానీ నమ్మలేదు. ఇదిగో అగ్నిచ్ఛాతి పట్టణాలు కాలిపోబోతున్నాయంటే ఆ ప్రజలు కఠినపరుచుకున్నారు కానీ బయటకు రాలేదు. ఈనాడు కూడా నువ్వు ఈ లోకం మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. అవి కనుక పడ్డాయంటే అక్కడ బూడిది మాత్రం మిగిలిపోదు. ధూళి వల్ల మారిపోద్ది. ఏ పట్టణమైనా, ఏదైనా, ఎంత గొప్ప పట్టణమైనా సరే అణుబాంబు అక్కడ పడిందంటే బూడిదిగా మారిపోతుంది. అందువల్ల లోకాన్ని విడిచిపెట్టు, అసూయని విడిచిపెట్టు, కలహాల స్వభావాన్ని విడిచిపెట్టు. అతను గొడవ మనిషి అలాంటి స్వభావాన్ని వదిలిపెట్టేసి పిల్లారా సమాధానంతో, నీతితో, లోకానందాన్ని వదిలిపెట్టి పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండు. హల్లెలూయా. అయినా కానీ నువ్వు మారకుండా లోక సంబంధం వాటి ఆనందిస్తూ, లోకంలో వాటిని చూసుకొని, ఇంట్లో వస్తువులు చూసుకొని ఆనందపడిపోతూ, నువ్వు కొనుక్కున్న వాటిని చూసుకొని సంతోషపడిపోతూ, ఇంక నీవు లోకానందంలో ఉన్న నీ హృదయాన్ని కఠినపరుచుకొని లోకానందంలో ఇంకా కొనసాగుతున్నావు అంటే నీకు కీడు సంభవిస్తుంది. నీకు ఇప్పుడు బాగానే ఉంటుంది పిల్లలు. అందుకని భయం కలిగి లోకానందాన్ని వదిలిపెట్టి ఆయన ఎందు ఆనందిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హృదయాన్ని ఆయనకు లోపడకుండా హృదయాన్ని కఠినపరుచుకుని మూర్ఖంగా వెళ్ళిపోయావా, ప్రమాదంలో పడతావు. ఇది మూర్ఖంగా ఉండే సమయం కాదు, ఇది భయముతో గడిపే సమయం. భయము ప్రతి విషయంలో కూడా. అందుకనే హృదయాన్ని కఠినపరుచుకున్న వాడు ధైర్యంగా ఉంటాడు. పాపం చేస్తూ కూడా ధైర్యంగా ఉంటారు. ప్రార్థన రాకుండా కూడా ధైర్యంగా ఉంటుంటారు. ప్రార్థన చేసుకోకుండా ధైర్యంగా ఉంటుంటారు. పాపాలు చేస్తూ కూడా ధైర్యంగా ఉంటుంటారు. ఏమీ భయం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ హృదయము కఠినము. వాళ్ళ హృదయం కూడా దోషారోపణ చేయదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తారు, తప్పులని చెప్పదు. అది ఇంకేం కాదులే అనిపిస్తాను. హృదయం కఠినమైపోయింది, హృదయం బండబారిపోయింది, మొద్దుబారిపోయింది. భయం ఉండదు. తప్పులు చేస్తున్నా భయం అనిపించదు. వాక్య విరుద్ధమైన వాటికి వెళ్తున్నా కానీ భయం ఉండదు. పాపం చేస్తున్నాని అని భయం ఉండదు. పరలోకం విడిచిపెట్టబడతానని భయం ఉండదు. ఆ భయం ఉన్న వ్యక్తి అయితే, అందుకనే మాట ఎందు క్రియ ఎందు కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ చేసినట్లయితే నువ్వు ప్రార్థన చేసుకోవడం వల్ల నీలో భయం ఏర్పడి అప్పుడు పాపం మాటలు మాట్లాడుకుంటూ ఉంటావు. పాప పనులు చేయకుండా ఉంటావు. అవి చేయకుండా ఉండంటే మాట ఎందు క్రియ ఎందు సమస్తం ఆయన నామం పేరట చెయ్యాలి. హల్లెలూయా. కాబట్టి ఈ కొద్ది సమయము, ఈ తెల్లవారుజాము కొద్ది సమయము ఎవరైతే ఆయన నిత్యము భయం కలిగి జీవిస్తున్నారు, ఎవరైతే ఆయన భయం కలిగి ఆయన సన్నిధికి వచ్చారు, ఆయన్ని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు, సంతోష గానములు చేస్తున్నారు,
ఓ ఆయన మహింపరుస్తారు. వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. వారిని ఆయన గొప్ప మేలు చేస్తాడు. ఆయన ఈ తెల్లవారుజామున రెండవ రాకడలో మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళి మేలు చేస్తాడు. సుమా హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడిపోతాడు. మాట వినడు, ఎవరి మాట వినడు. తను ఏదనుకుంటే ఆ మార్గంలో ఆలోచన ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ అనుకుంటారు ఏంటి సేవకుడు ఆ రోజులు అనుకునేవారు. సేవకుడు చెప్పినా కూడా అతను లోపట్టలేదేంటి అనుకునేవారు. మోసే కాలంలో కూడా మాట వింటలేదేంటి అనుకునేవారు. ఆ రోజులు వాళ్ళందరికి శిక్షలు వచ్చాయి. లోపల వాళ్ళందరికీ ఏమొచ్చాయి చెప్పండి. జనులు అనుకున్నారు కానీ ఏం చేయగలరు? మాట వినేవారు కాదు, కఠినపరుచుకుని ఉండేవారు. ఆ కఠినమైన స్వభావాన్ని బట్టి అందుకని హృదయాన్ని కఠినపరుచుకునే వాడు కీడులో పడిపోతాడు. కాబట్టి ఈ చివరి సమయంలో చాలా భయముతో చాలా భక్తితో ఉండాలి. చివరి సమయంలో సమయానికి ఆయనకి ఇస్తూ ఉండాలి. కాబట్టి నువ్వు కీడులో పడతావేమో ఆలోచన చేసుకో. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు, ఏమి లోపట్లేదు, నువ్వు లెక్క చేయట్లేదు. మూర్ఖుడు లెక్క చేయడు. మూర్ఖుడు ఎవరి మాట లెక్క చేయడు. చాలా మిగతా జంతువుల కంటే కూడా మూర్ఖంగా ధైర్యంగా కనపడతాడు. అందుకని చాలా మూర్ఖుడితో చాలా ప్రమాదం. అందుకనే శిక్షించబడతాడు, ఉగ్రతలో పడతాడు. మూర్ఖుడు ఏం చేయడు చెప్పండి? మూర్ఖుడు కఠిన హృదయం కలిగి ఉంటాడు, మాట వినడు. నువ్వు కూడా అలా ఉన్నావేమో ఆలోచించి, ఈ సమయంలో అలా ఉంటుందేమో ఆలోచించి. కాబట్టి పిల్లారా, మనము ఆయన సన్నిధికి వచ్చాం, ధన్యులం ఆయన నామమున. అందుకే నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. అంటే అది ఎత్తబడతాడు. హల్లెలూయా. మాట వినకుండా కఠినపరుచుకునేవాడు కీడులో పడిపోతాడు. లోతు సర్వశక్తిమంతుని మాటకు భయపడ్డాడు. ఏమైపోయాడు చెప్పండి? లోబడి వచ్చేసాడు అతను. లోతు భార్య అయినట్లయితే కఠినపరుచుకుంది. ఆ మాటకు లోపల్లా భయం లేదు. ఆమెకి శిక్ష అంటే భయం లేదు. సరస్వతి మీద ఉగ్రత అంటే ఆమెకు భయం లేదు. నరకం అంటే ఆమెకు భయం లేదు. సరస్వతి మీద కోపం అంటే ఆమెకు భయం లేదు. పాత నిబంధనలో ఆయన మాట విన్న వారిని ఎంతో శిక్షించాడు. ఆయన ఛాయలుగా ఉన్నాయి. మనం కూడా అలాంటి పాపాలు చేయకుండా ఉండే నిమిత్తమే వాళ్ళందరూ కూడా అలా శిక్షించాడు అనమాట. ఏలి కుమారుని చూడు శిక్షించాడు ఆయన. అవునా? ఏలి కుమారులు ఏం చేశాడు ఆయన? శిక్షించాడు ఆయన. బైబిల్లో రాజుల్ని శిక్షించాడు ఆయన బైబిల్లో. అంటే ఇవన్నీ చెప్పడానికి మన సమయం చాలదు. కానీ పిల్లారా, మీరు ఆలోచన చేయండి. నన్ను ఏమన్నాడు ఆయన? నేను ఎలా నడిచినా ఏమండో ప్రమాదంలో పడతాం. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. హృదయాన్ని కఠినపరుచుకుని కీడులో పడిపోవద్దు సుమా. ఓ ఇజ్రాయేల్ హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు ఆయన కోపగించుకొని ఆయన రాజ్యంలో తీసుకొని వెళ్ళలేదు. నీ విషయంలో కూడా నువ్వు కూడా ఎక్కడైనా ఆయన విషయంలో కోపంతో ఉన్నావేమో. అదే నీ విషయంలో కూడా ఆయన కోపంగా ఉన్నాడు, క్షమించండి. నీ విషయంలో కూడా ఆయన ఎక్కడైనా కోపంతో ఉన్నాడేమో. నువ్వు ఆయన మాట వినకుండా లెక్క చేయకుండా, ఒకవేళ నీ భార్య చెప్తుంది హల్లెలూయా